హాయ్, మీ వర్ధన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండ్ డివోషనల్ ఐటమ్ నుంచి నూతన సంవత్సరం మన సంక్రాంతి శుభాకాంక్షలు. 2017 సంవత్సరం సంబంధించి వర్ధన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండ్ డివోషనల్ ఐటమ్ నుంచి మీకు ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేయబోతున్నాం. ఆయనే ప్రముఖ జ్యోతిష్యుడు చామర్తి మురళీకృష్ణ గారు. 2017 సంవత్సరం సంబంధించి 12 రాశి ఫలాలు చెప్పేందుకు మీ ముందుకు వస్తున్నారు. పెద్ద సమస్య అయినా సరే చిన్న రెమెడీతో పరిష్కరించగలరు. నమస్కారం. వర్ధన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండ్ డివోషనల్ ఐటమ్స్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2017 ఈ నూతన సంవత్సరం ద్వాదశి రాశి ఫలితాల్లో మకర రాశికి, ఈ మకర రాశిలో ఎవరైతే జన్మించారో స్త్రీలు కానీ పురుషులు కానీ వారికి ఈ ద్వాదశ రాశుల యొక్క స్థితిగతుల చేత ఈ సంవత్సరం ఈ మకర రాశిలో ఉన్నటువంటి వీరికి ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ సంవత్సరం ఈ మకర రాశిలో జన్మించిన వారికి ప్రధానంగా తీసుకుంటే ఏలినాటి శని అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి వీరు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే దూర ప్రయాణాలు చేయకూడదు. వయసు పైబడిన వారు ఆరోగ్య విషయాల్లో చక్కటి ఫలితాలు పొందుటకై ప్రతి శనివారం నియమాలు పాటించి శివుడికి గనక ఇంటి ఎందే పూజ అష్టోత్తరంగానే విన్నట్లయితే వారికి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అట్లాగే ఈ మకర రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం జనవరి నుంచి అలాగే సెప్టెంబర్ వరకు కూడా తీసుకుంటే ఈ జాతకులకి రాహు యొక్క ప్రభావం చేత చేస్తున్న ప్రయత్నాలు ఆలస్యం ఒకట, అలాగే భూ సంబంధిత వ్యవహారాలు కానీ అలాగే వ్యాపారాలు చేసేవారు కానీ పరిశ్రమలు నడిపేవారు కానీ వీరికి ఆర్థిక ఇబ్బందులు అనేవి సెప్టెంబర్ వరకు కూడా ఇబ్బందులు కలిగిస్తున్నాయి. కాబట్టి వీరు ప్రధానంగా తీసుకుంటే మంచి ఫలితాలు పొందాలి అంటే శుక్రవారం రోజున దుర్గాదేవిని ఎవరైతే పూజిస్తారో వారికి ఈ రాహు యొక్క ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఈ మకర రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం కేతువు సెప్టెంబర్ నుంచి కూడా జన్మాన ఉండడి చేత తల త్రిప్పుట, అలాగే శారీరక అలసట, అలాగే నీరసము, అలాగే షుగరు బీపీలు ఉన్న వారికి ఇబ్బందులు తరచుగా కనిపించుట జరుగుతుంది. వీరు ప్రతి శనివారం ఉదయము గణపతిని ఆరాధించిన ఆరోగ్య విషయాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. అలాగే ఈ మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఈ సంవత్సరం అంతా కూడా మంగళవార నియమాలు పాటించే వారికి సౌభాగ్యము, అట్లాగే భర్త నుంచి వాళ్ళ యొక్క బిడ్డల నుంచి మంచి సత్ఫలితాలు పొందెదరు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఈ సంవత్సరం పట్టుదలతో చక్కగా చదివి మంచి ఉత్తీర్ణత పొందెదరు. అలాగే ఈ విద్యార్థులకు ఈ సంవత్సరం వీరికి మంచి పరిహారం ఏంటంటే మంగళవారం కుమారస్వామిని పూజించిన వీరు పరీక్షల్లో మంచి ఫలితాలు పొందెదరు. అలాగే ఈ మకర రాశిలో జన్మించిన వారికి ప్రధానంగా ఎరుపు రంగు వీరికి వ్యతిరేకత కావున మీరు చేస్తున్న ప్రయత్నాల్లో కానీ మీరు చేస్తున్నటువంటి ఎటువంటి విషయాల్లో అయినా సరే ఈ ఎరుపు రంగును రానికుండా చూసుకోండి. అట్లాగే మీ జీవితంలో మంచి అనుకూలమైన మార్పులు తెచ్చే రంగులు నీలం రంగు, అట్లాగే తెలుపు రంగు, ఆకుపచ్చ మీకు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. అలాగే ఈ మకర రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం నూతన వ్యాపారాలు చేయకపోవటమే ఉత్తమం. ఎందువల్ల అంటే నూతన వ్యాపారాలు చేసే వారికి సెప్టెంబర్ దాకా అనుకూల కాలం కాదు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మాసాల్లో నూతన ప్రయత్నాలు, నూతన వ్యాపారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారు ప్రభుత్వ శాఖల్లో ఉన్నవారు, ప్రైవేట్ సెక్టర్లో ఉన్నవారు ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి మంచి అనుకూలమైన ఫలితాలు పొందుతున్నారు. ఉన్నతమైనటువంటి స్థితి, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వీరికి నవంబర్ డిసెంబర్ మాసాల్లో పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం గురుబలం అనేది సెప్టెంబర్ నుంచి కొంత తగ్గుతుంది. కాబట్టి ప్రతి పౌర్ణమి రోజున ఎక్కడైనా అమ్మవారి గుడిలో కుంకుమ పూజ చేయించిన చక్కటి గురుబలాన్ని పొంది మంచి అనుకూల ఫలితాలు పొందెదరు. అట్లాగే ఈ మకర రాశిలో జన్మించిన వారికి సంఖ్యాబలాన్ని తీసుకున్నప్పుడు 8 వీరికి ప్రత్యేకంగా మంచి ఫలితాలను ఇస్తుంది. అట్లాగే 6వ సంఖ్య 5 వీరికి మంచి అనుకూల ఫలితాలను ఇస్తుంది. వీరు ఈ సంఖ్యలతో ఏదైనాటువంటి కార్యక్రమం కానీ ఈ సంఖ్యల్ని ఉపయోగించుకున్నా కానీ సత్ఫలితాలు పొందుతారు. అట్లాగే వీరికి శనివారం, బుధవారం, శుక్రవారాలు ముఖ్యంగా అనుకూల ఫలితాలను ఇస్తున్నాయి. సో మంగళవారం అనేవి వీరికి ఏదైతే నియమాలు పాటిస్తున్నారో స్త్రీ పురుషులు వారికి సత్ఫలితాలు చక్కగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ మకర రాశిలో జన్మించిన వారు దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు,
వెళ్ళట కంటే ఇంటి యందే ఉండుట చాలా ఉత్తమం. కాబట్టి వీరు వీలైనంత వరకు ఇంటి యందే భగవంతుని స్మరించిన మంచి ఫలితాలు పొందరు. ఈ మకర రాశిలో జన్మించిన వారికి ప్రధానంగా జీవితకాలం అంతా కూడా మంచి అదృష్టాన్ని కలిగించాలి, మంచి స్థితిని అనుకూలంగా ఉండేందుకు ఒక జాతి రత్నం వజ్రాన్ని ధరించండి, మంచి ఫలితాలు పొందండి. ఎటువంటి పరిస్థితుల్లో ఈ మకర రాశిలో పుట్టిన వారు నీలం మాత్రం ధరించకండి, వజ్రాన్ని ధరించండి. అలాగే జాతి పచ్చ కూడా వీరికి మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ వజ్రాన్ని మాత్రం ఎడమ చేతి మధ్యవేలో ధరించండి, జాతి పచ్చని కుడి చేతి ఉంగరాల్లో ధరించండి, సత్ఫలితాలు పొందండి.